అన్వేష్ అన్న ప్రపంచ యాత్రికుడు. సో అందరికీ తెలుసు. సో అయితే ఏమైందంటే రీసెంట్గా ఈయన మీద ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఏ విషయంలో అంటే ఆల్మోస్ట్ 2-3 నెలల నుంచి 50 నుంచి 60 మంది, ఇంకా ఎక్కువ మంది యూట్యూబర్లని సో ఇట్లా కాంట్రవర్షియల్ థంబ్నైల్స్ పెట్టి వీళ్ళందరూ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి సో వాళ్ళ మీద వీడియోలు చేయడం జరిగింది. ఇదే ప్రాసెస్లో రీసెంట్గా 300 కోట్ల స్కామ్లో కొంతమంది అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి ఒక వీడియో అయితే చేశాడనమాట. సో అది చేసిన వెంటనే అతని మీద అయితే సుమోటో కేసు అనేది ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సుమోటో కేసు అంటే అర్థం తెలుసుకోవాలి. సుమోటో కేసు అనేది ఎవరు బయట ఉండే ఒక నార్మల్ పబ్లిక్ వచ్చి కంప్లైంట్ ఇవ్వరు. సో పోలీస్ శాఖ అలాగే జడ్జిలు అలాగే ఈ లాయర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతటి వాళ్ళే ఒక ఫైల్ చేసే కంప్లైంట్ అనమాట. దాన్నే మనం సుమోటో కేసు అంటాం. సో ఎవరు జనరల్ పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వరు. అఫీషియల్ లీగల్ పర్సన్స్ అయితే ఇప్పుడు అన్వేష్ మీద కేసు అయితే వేయడం జరిగింది. సో ఇంక ఊహించుకోండి దాని తాలూకు ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బయట నుంచి ఒక పర్సన్ వచ్చి లేకపోతే ఇంకెవరో యూట్యూబర్ వచ్చి సో ఇట్లాగా అన్వేష్ ఇట్లా చేశాడు ఇలాగ ఒక కేసు పెట్టండి అంటే అది వేరు. బట్ ఒక లాయర్ కానీ ఒక పోలీస్ కానీ వాళ్ళంతటి వాళ్ళే కేసు ఫైల్ చేయడం అది వేరు. ఇప్పుడు ఏంటంటే అదే జరిగిందనమాట. సో ఈ లెక్కన 300 కోట్ల స్కామ్లో ఒక డీజీపీ అలాగే మనకి మెట్రో ఎండి సో వీళ్ళిద్దరూ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి వీడియో అయితే చేశాడనమాట. సో చేసిన వెంటనే వితిన్ హవర్స్లో మన తెలంగాణ పోలీసులు అయితే అన్వేష్ మీద కేసు అయితే ఫైల్ చేసేసారు. దానికి సంబంధించిన పనులన్నీ జరుగుతుంది అనమాట. సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ అవుతుంది. ఈ ప్రాసెస్లోనే సో మన అన్వేష్కి వెళ్ళిన ఫస్ట్ యూట్యూబర్ బయసని యాదవ్ ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. నిజంగా పోలీసులకే హెడ్ తెలంగాణకి. ఆయన ఆధ్వర్యంలో మిగిలిన 7 ఐఏఎస్ ఆఫీసర్లతో 300 కోట్లకు పైగా దోచేశారు. అంటే ఒక ప్రూఫ్స్ లేకుండా ఏమీ లేకుండా నువ్వు ఎలాగా ఇప్పుడు మేమంటే యూట్యూబర్స్ మేము సపరేట్ బట్ ఒక అఫీషియల్ని ఎలా ఇన్వాల్వ్ చేస్తావు? నోటికి వచ్చిన సొల్లు వాగి డబ్బుల కోసం నీ వ్యూస్ కోసం మాట్లాడితే లాస్ట్ కి రిజల్ట్ ఇట్లానే ఉంటది. మేమందరం రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఎవరు రియాక్ట్ అవ్వాలి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అండ్ వాళ్ళని చూసి ఇప్పుడు మళ్ళీ మీ అందరం కూడా రియాక్ట్ అవుతున్నాం. రేపు అయితే నేను అన్వేష్ మీద ఒక ప్రూఫ్స్ ఉండవు ఏముండవు నీకు నచ్చింది మాట్లాడుతూ ఉంటావు అనే రీతిలో అన్వేష్ని అయితే చాలా దారుణంగా తిట్టడం జరిగిందనమాట. సో అగైన్ మరి అన్వేష్ అయితే ఇప్పుడు దాకా దీని మీద రియాక్ట్ అవ్వలేదు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అందరూ వెయిట్ చేసి చూస్తున్నారనమాట. బట్ ఈ రకంగా అంటే వేరే ఈవెన్ మనకి ఏంటంటే ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, ఆలీ లాంటి వాళ్ళ మీద కూడా మన అన్వేష్ అన్న అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది, వీడియోలు చేయడం కూడా జరిగింది. బట్ అంత సెలబ్రిటీ రేంజ్ వరకు వెళ్ళినా సరే ఏం కాలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ పోలీస్ శాఖ మీద న్యాయవాది శాఖ మీద పడిన తర్వాత దాని తాలూకు ఇంపాక్ట్ అయితే పెరిగిపోయింది, అన్న పేకల మీదకి వచ్చింది అనమాట. ఇంకా ఇందులో ఎంతవరకు నిజం ఉంది అసలు ఏంటి కేసు డెప్త్ అయితే మనకి బయటకు రాలేదు. ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందన్నమాట. వితిన్ 2 or 3 డేస్లో మనకి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గైస్. సో మరి అప్డేట్ అయితే అది. మరి మీరేమనుకుంటున్నారో సరే కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.